వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ ఇంటింటి ప్రచారం ప్రారంభించి వర్ధనపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కేసీఆర్ ప్రభుత్వంతోనే పట్టణ అభివృద్ధి చెందిందని, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలయాపన సరిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎందుకంటే వర్ధనపేట మీద ప్రజల అభిప్రాయం, ప్రజల మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సర్వే రిపోర్ట్ల కానీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. వర్ధనపేట కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నదని కూడా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే నాగరాజు గారు చేస్తున్న కొంత, రేవంత్ రెడ్డి గారి ఫెయిల్యూర్స్ కొంత ప్రజల లోపల మనోభావాలు అర్థమైనవి. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. కేసీఆర్ గారు తెలంగాణ సాధించాడు. తెలంగాణ సాధించడే కాకుండా తెలంగాణ రాకముందు తెలంగాణకు నీళ్లు లేవు, తాగేదందుకు నీళ్లు లేవు, కరెంటు లేదు. తెలంగాణ తెచ్చినాక సాధించాడు. పేద ప్రజల గురించి ఆలోచించాడు, రైతుల కోసం ఆలోచించాడు, ముసలుల గురించి ఆలోచించాడు. ఏం హామీలు ఇవ్వకుండానే ప్రజల కోసం చాలా కార్యక్రమం చేసి దేశంలో నెంబర్ 1 అనిపిస్తున్నారు కేసీఆర్ గారు. అదే రేవంత్ రెడ్డి గారు అబద్ధ మాటలతోటి అధికారంకి వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఒక్క పని చేయలేదు. 2ది 4,000 చేస్తాడు పెన్షన్, అది మూత పెట్టాడు. మహిళలకు 2,500 ఇస్తాడు, అది లేదు. గ్యాస్ ఇస్తా అన్నాడు, అది బంద్ చేశాడు. కుల సంఘాలకు ఇస్తా అన్నాడు, దళిత బంధు 12 లక్షలు ఇస్తా అన్నాడు, మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, కూలీలకు 1,200 ఇస్తా అన్నాడు, పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. బోకర్ మాటలతోటి అధికారంకి వచ్చి ఇలా ప్రజలు పూర్తి రియాక్షన్. మేము కూడా, నేను తొర్రూరులో కూడా ఉదయం తిరిగాను. వాళ్ళు ఎట్లున్నారంటే 2,000 4,000 ఇస్తా అన్నాడు కదా, 60,000 ఇచ్చినాకనే ఓటు అడుగు. 2,500 ఇస్తా అన్నాడు, 80,000 ఇప్పుడు అయింది. 80,000 ఇచ్చినాకనే ఓటు అడిగే హక్కు మీకున్నది. అట్లా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు నిలదీసే పరిస్థితి. వర్ధనపేట గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దీన్ని చెక్ డ్యాం కట్టించి నీళ్లు తీసుకొచ్చి పెట్టాను. ఆర్ రమేష్ గారు, కేసీఆర్ గారి నాయకత్వంలో దీన్ని మున్సిపాలిటీ చేశాడు. ఆడిటోరియం కట్టారు, మార్కెట్ కట్టాం, చెర్లకు నీళ్లు తీసుకొచ్చాడు, తొర్రూరుని అద్భుతంగా తీర్చిదిద్దాడు. 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చాడు. ఇలా 2.5 సంవత్సరాలు అవుతాడు. 100 పడకల హాస్పిటల్ ఎక్కడ కడతాడా, ఇక్కడ పోతాడా అనేది ఇక్కడ జాడలేదు. ఆడిటోరియం ఇంతవరకు దాన్ని ముట్టుకుంటలేడు, మార్కెట్ యార్డు ముట్టుకుంటలేడు. అన్ని ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంకా ప్రతి డివిజన్ లో 50 లక్షల రూపాయలు మంజూరై ఉన్నాయి, దాన్ని టెండర్స్ అయి ఉన్నాయి, దాన్ని బంద్ పెట్టాడు. అంటే కుల సంఘాలకు కూడా చాలా కార్యక్రమం చేశాడు, వాటిని అన్ని బంద్ పెట్టాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ నాగరాజు గారు కానీ ఓట్లు అడిగే హక్కు కూడా లేదు. వర్ధన్నపేట టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ జెండా ఎగరైపోతున్నది. కేసీఆర్ మీద మీరు ఎన్ని మోకర మాటలు చెప్పినా ప్రజలు నిర్ణయించుకున్నారు. మున్సిపాలిటీలో, రాష్ట్రంలో కానీ, వరంగల్ జిల్లాలో కానీ, వర్ధన్నపేటలో కానీ టిఆర్ఎస్ జెండా ఎగరేయబోతున్నది. ప్రతి గడప గడపకు, గల్లీ గల్లీకి, ఇంటింటా ప్రచారం చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు బలపరిచిన, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 12 మంది అభ్యర్థులు 12కు 12 ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పెద్దలు మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారు చెప్పినట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నూతనంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేసుకొని
కోటాను కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి సాగునీటికి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మరి డివైడర్ అండ్ సెంట్రల్ లైటింగ్, అంబేద్కర్ జంక్షన్, మరి అనేక అంతర్గత రోడ్లు ఏర్పాటు చేస్తే ఈ రోజు ఆ రోడ్లను విధ్వంసం చేస్తున్నారు. ఏ గల్లీకి పోయినా పలగగొట్టి కనపడుతున్నాయి. మరి మీరు సీసీ రోడ్లు పోస్తే వీళ్ళు పలగగొడుతున్నారు. బిడ్డ, మళ్ళీ కేసీఆర్ రావాలి, మీరు బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపిస్తామని భరోసా ఇచ్చి వీర తిలకం దిద్ది మంగళ హారతి పట్టి స్వాగతం పలుకుతున్న పరిస్థితి గత 2-3 రోజులుగా మేము తిరుగుతుంటే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. మరి ఈ 2.5 సంవత్సరాల్లో ఇక్కడ శాసన సభ్యులు గారు కట్టెడు మట్టి పోయకపోగా అనేక అభివృద్ధి మేము చేసినాం, అంబేద్కర్ జంక్షన్ కి వస్తే తెలుస్తుంది అంటారు. మరి ఆ జంక్షన్ ఎవరు అభివృద్ధి చేశారు? ఆ అంబేద్కర్ ఎవరు పెట్టారు? మరి ఇక్కడ అభివృద్ధి ఏం జరిగిందో యావత్ మున్సిపల్ ప్రజలందరికీ తెలుసు. ఏది ఏమైనా ఎన్ని మోసపు మాటలు మాట్లాడినా, ఎంత మీరు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినా, ఎన్ని హామీలు ఇచ్చినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పైన గులాబీ జెండా ఎగరవేసి బ్రహ్మాండమైన ఫలితాలు తీసుకొచ్చి కేసీఆర్ గారికి కానుకగా ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. చేసిన తర్వాత ఒకవేళ వారికి చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ ఎన్నికల ముందు గ్రామ పంచాయతీగా చేసి ఎన్నికలు జరపాలి. మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మున్సిపల్ ఎన్నికలు జరిగేటప్పుడు మేము గ్రామ పంచాయతీలు చేస్తామని మళ్ళా మాట్లాడుతున్నారు. సేమ్ 100 పడకల ఆసుపత్రి స్థాయిలో ఉన్నది. ఇక్కడ మేము పూజ చేసినాం ఆ రోజు 100 పడకల ఆసుపత్రికి, మీరే సాక్ష్యం. మరి దాన్ని తీసుకుపోయి సర్పంచ్ ఎన్నికలు అనగానే ఉప్పర్పల్లి మొక్కన తీసుకుపోయింది. సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయి. మళ్ళీ అదే హాస్పిటల్ మున్సిపాలిటీకి మళ్ళీ ఇటు మొక్కన పట్టుకొచ్చింది. మరి ఇదే హాస్పిటల్ని ఎంపీటీసీ ఎంపీపీ ఎన్నికలకు పర్వతగిరి సైడ్ పోయేటట్టున్నది. మరి అలాంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారు. ఒకసారి ఎన్నిక జరిగిన తర్వాత 5 సంవత్సరాల వరకు ఎన్నిక జరగదు. మీరు ఒకవేళ చిత్తశుద్ధితో గ్రామ పంచాయతీగా మీరు చెయ్యాలనుకుంటే మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలతో కలిపి వాటికి సర్పంచ్ ఎన్నికలు జరిపి మున్సిపల్ ఎన్నికలకు వచ్చేది ఉండే. కానీ ఎన్నికల లబ్ధి కోసం అలా మాట్లాడొద్దు. ఇది మున్సిపాలిటీ అయిన తర్వాత ఏం అభివృద్ధి జరిగిందో వాళ్ళకి కనిపిస్తున్నది, మరి కళ్ళ ముందు ఉంది కాబట్టి ప్రజలు నమ్మరు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.